నవదుర్గలలో 6వ అవతారమైన కాత్యాయనీదేవి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసో ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి. పూర్వం కాత్యాయనుడు అనే ఋషి ఉండేవాడు. ఇతనే కాత్యాయనుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన ఘోర తపస్సు చేసి దుర్గాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. జగన్మాత వరం కోరుకోమనగా కాత్యాయనుడు తనకు కుమార్తెగా జన్మించమని కోరాడు. ఆయన కోరికను మన్నించిన జగన్మాత కాత్యాయనుడి ఇంట కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయనీదేవి మహిషాసురుడిని సంహరించడానికి కూడా కారణభూతమైంది. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ఏ పురుషుని వల్ల కూడా అతనికి మరణం సంభవించకూడదని వరం పొందాడు. అతని దృష్టిలో ఆడది అంటే అబల. అందువల్లనే ఆ విధమైన వరాన్ని కోరాడు. ఇక పొందిన వరంతో మహిషాసురుడు దేవతలను అనేక రకాల బాధలను పెట్టాడు. అది చూసిన త్రిమూర్తులు ఆగ్రహించి వారి ముగ్గురి తేజస్సుతో ఒక పరాశక్తిని సృష్టించారు. ఆమె గొప్ప మహిమలతో దివ్య స్వరూపంతో విరాజిల్లుతూ ఒక్కొక్క దేవత నుండి ఒక్కొక్క ఆయుధాన్ని పొందింది. అలా ఆ పరాశక్తి దివ్య ఆయుధాలతో సింహంపై కూర్చొని యుద్ధానికి బయలుదేరింది. ఆ పరాశక్తి దివ్య రూపాన్ని చూసిన దేవతలు ఆమెను కాత్యాయనీదేవిగా స్తుతించారు. ఆ విధంగా కాత్యాయనీదేవి 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో మహిషాసురుడితో ఘోర యుద్ధం చేసి అతనికి చుక్కలు చూపించింది. చివరకు మహిషాసురుడు ఆ పరాశక్తి చేతిలో సంహరించబడ్డాడు. దాంతో లోకాలలో శాంతి నెలకొంది. కాత్యాయనీదేవి వివాహాలకు సంబంధించిన కోరికలను తీర్చే దేవతగా కూడా పూజింపబడుతోంది. గోపికలు శ్రీకృష్ణుడిని తమ భర్తగా పొందాలని కోరుకుంటూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారని పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది. అందువల్ల పెళ్లి కాని ఆడవారు కాత్యాయనీదేవిని పూజించడం ద్వారా వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారని, అలాగే వారు కోరిన కోరికలు అమ్మ తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.